ఏంటి కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అయితే బాగుంది. ఓకే. అసలు అంతకుముందు జరిగిన 5 సంవత్సరాలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు కదా, అదంతా తీసుకొచ్చి లైన్ చేసి చంద్రబాబు గారు బాగా కష్టపడి ఆయనకి ఎన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల అనుభవం అయింది. అనుభవం అసలు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు. అంత వయసులో కూడా అసలు ఖాళీగా ఉన్నారా? జగన్ ఏ రోజు అన్నాడు తిరిగారా? ఇప్పుడు ప్రస్తుతం నడిచే చర్చ ఏంటంటే కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు కూడా అసలు అద్భుతంగా పర్యటన చేస్తున్నారు, అన్నీ తీసుకొస్తున్నారు. ఓకే. ఆయన అయితే మంచిదే. మరి అంటే చంద్రబాబు గారి కుమారుడిగా కాకుండా మనం కుమారుడుగా ఉండే వ్యక్తిగతంగానే నేను మాట్లాడుతున్నా. వ్యక్తిగతంగానే ఆయన చూశారు కదా, ఓకే, మీరు చూస్తున్నారు కదా. అసలు ఆయన కూడా తండ్రి మించిన తనలాగా ఓకే, కష్టపడి అసలు సంక్షేమ పథకాలు కానీ ఆయన మళ్ళీ అన్నిటిలో కూడా బాగుంది అసలు. అంటే రేపు ఉగాదికి చంద్రబాబు గారు తప్పుకొని నారా లోకేష్ ముఖ్యమంత్రి అవకాశం చర్చ నడుస్తుంది, కన్ఫర్మ్ కాలేదు. ఏంటి దాని మీద చంద్రబాబు గారు తప్పుకొని నారా లోకేష్ ముఖ్యమంత్రి కావడం మీద? అదైతే మనం ఆలోచించలేదు. అంటే చంద్రబాబు కేంద్రంలోకి వెళ్తున్నారంట, ఉప ప్రధానిగా కానీ ఉప రాష్ట్రపతిగా కానీ. తెలియదు బ్రో. ఒకవేళ జరిగితే ఎలా ఉంటుంది మీ అభిప్రాయం? బాగుంటుంది. మన రాష్ట్రానికి లోకేష్ ముఖ్యమంత్రి అయితే, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగుంటుంది. ఆయన ఇంకా పట్టుదలతో చేస్తాడు. సరే, నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాం కాసేపు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండాలా, ఏమైనా మంత్రి పదవి అడిషనల్ ఆయనకు ఇవ్వాలనుకుంటారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు. ఆయన గౌరవంగా కూటమితో కలిసి పనిచేస్తున్నారు. ఆయనకున్న పదవి ఆయన గౌరవంగా పనిచేస్తున్నారు, నెంబర్ 1గా చేస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. ఆయన కూడా చివరిగా ఒకే ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటి నారా లోకేష్ గారి మీద? అంటే ముఖ్యమంత్రి గారి మీద ఒకవేళ అనేది నిజం అయితే ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన విజన్ 47 కోసం ప్రయత్నిస్తున్నారు. ఓకే. ఆయన ముఖ్యమంత్రి అయితే మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ 1 స్థానానికి ఈ ప్రాజెక్టులు కానీ కంపెనీలు కానీ ఇవన్నీ తీసుకురావడంలో ఆయన ఇంకా బాగా పనిచేస్తాడు.